వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఓట్స్ ఆమ్లెట్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి, తినడానికి చాలా ఇష్టపడతారు. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 3 గుడ్లు, 1 చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, నూనె, తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా. దీన్ని తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మనం తీసుకున్న 3 గుడ్లని కొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా 3 గుడ్లు వేసిన తరువాత మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తరువాత రుచికి సరిపడంత ఉప్పు, కారంని యాడ్ చేసుకోవాలి. రుచి కోసం 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నా. ఇందులో నీళ్లు తగినంత వేసుకుంటూ ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్ పలచగా ఉండకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదు. ఈ బ్యాటర్ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల బ్యాటర్ వేసుకొని దోశలా వేసుకోవాలి. ఇలా దోశ వేసుకొని ఉడకడం కోసం దీనిపైన ఒక మూతని పెట్టాలి. ఇలా పెట్టి తీసిన తరువాత కొంచెం ఆయిల్ని దోశ కోసం వేసుకోవాలి. ఇలా అయిన తరువాత దోశని తిప్పుకోవాలి. దోశని తిప్పి మళ్ళీ పైన మూత పెట్టాలి. ఇప్పుడు మనకి ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీనికి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు రెడీ చేసుకొని ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.